రే శివ శివ రే పనికి మాలోడా అన్నయ్య కాలేజీ ఫీజు కట్టావా? మీరే చెప్పారు కదన్నయ్య శాలరీ వచ్చినప్పుడు ఇస్తారని, అందుకే అడగలేదు. నాకు 100 పనులుంటాయి, నువ్వే అడిగి తీసుకోవాలా? అంత కేర్లెస్ ఏమరా? ఎందుకు నాయన కోడల ముందర కొడుతుంటావో తిడుతుంటావో? ఈ మధ్య కదా కొత్త కాపురానికి వచ్చింది కోడల మన ఇంటికి. అమ్మా నీకేం తెలియదు, నువ్వు లోపలికి వెళ్ళు. పెద్ద చెప్పొచ్చారు. ఏం ఆలోచిస్తున్నావే? మీ తమ్ముడితో వేగలేకపోతున్నానండి. మీ అమ్మ ఏమో పనులు చేయమంటది, చేస్తేనేమో ప్రతి దాంట్లో వంకలు పెడుతుంటది. అబ్బబ్బబ్బా, ఇలా కాదండి, వీళ్ళని ఇంట్లోంచి పంపించేసేయండి. ఏం మాట్లాడుతున్నావే? వాడు నా తమ్ముడు, తను మా అమ్మ మమ్మల్ని ఎన్ని కష్టాలు పడి పెంచిందో తెలుసా? నా తమ్ముడు టాప్ ర్యాంకరు, గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళి స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. నువ్వేదో కట్నం తెచ్చావని నీ మాటలని వాళ్ళమే జులుం చెప్పిమంట. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఎవ్వరూ లేనప్పుడు మనం మన ఫ్యామిలీతో మాట్లాడడం వేరు, కానీ ఇంటికి ఏ కొత్త వ్యక్తి వచ్చినా మనం మన ఫ్యామిలీతో మాట్లాడే మాటల్ని బట్టి వాళ్ళ మీద వీళ్ళకి ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. అది ఇంటి కోడలైనా సరే. ఇందాక నేను మాట్లాడిన మాటలన్నీ నిజం కాదు. శివ నాకు బిడ్డలాంటి వాడు. మీ అమ్మ ఇప్పుడు మా అమ్మ కన్నా ఎక్కువ, ఎందుకంటే తన బిడ్డనే నాకు ఇచ్చింది కాబట్టి.